వైసీపీ హయాంలో ఒక పల్లెకి పెట్టిన ఖర్చు ఎంత, తెలుగుదేశం హయాంలో పల్లెకి పెట్టిన ఖర్చు ఎంత, ఇది ఎక్కడికక్కడ ఆ గ్రామ సచివాలయాల దగ్గరనో లేకపోతే గ్రామానికి సంబంధించిన పంచాయతీ ఆఫీస్ దగ్గరనో బోర్డులు పెడితే చూడాలని ఉంది. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు మేము 1000 కోట్ల రూపాయలు పల్లెలకి పంపించేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. 1000 కోట్లు ఆల్రెడీ మేము ఇచ్చాం అని వైసీపీ చెప్తోంది. అయితే ఇక్కడే ఓ పెద్ద తేడా ఉంది, వాస్తవికమైనటువంటి తేడా. ఖచ్చితంగా పల్లెలకు కూడా 1000 కోట్లు వెళ్ళినాయి. ఎలాగా? వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళినాయి, అంటే పెన్షన్ల రూపంలో వెళ్ళినాయి, లేదా ఇతరత్రా పథకాలు అమ్మ ఒడు లేకపోతే విద్యాదీవెనో ఇట్లాంటి రూపాల్లో వెళ్ళినాయి. ఆ డబ్బులతో లెక్కేస్తే ప్రతి ఊరికి 80-90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు అవుతుంది. అయితే గ్రామ ప్రాంతానికి కావాల్సిన మౌలిక వస్తువులైనటువంటి రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ ఇట్లాంటిది, ఎందుకంటే గ్రామాలు ఎక్స్పాండ్ అవుతూ ఉంటే పట్టణాలతో లింకప్ అయ్యే విధంగా సెట్ చేయడంలో విఫలమయ్యారన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఏం చేస్తారు? ఇప్పుడు అలాంటి లెక్క చెప్తారా? వితౌట్ లెక్క, విత్ లెక్క, అంటే ఏవైతే అప్పుడు ఇచ్చినటువంటి టోటల్గా పథకాలకు ఎంత ఇచ్చారు, ఈ అభివృద్ధి పనులకు ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు పథకాలకు ఎంత ఇస్తున్నారు, అభివృద్ధి పనులకు ఎంత ఇస్తున్నారు. అలా కాకపోయినా తెలుగుదేశం వాళ్ళు అయితే 5 ఏళ్లలో గ్రామంలో ఏ రోడ్లకు ఎంత ఇచ్చారు, నరేగా కింద ఎంత ఇచ్చారు, అలాగే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అన్నటువంటి ఎప్పటికప్పుడు లెక్క చూపెడుతుంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది.